పేరుగాంచినటువంటి ఫేమస్ మరి అసలు షుగర్ ఫ్యాక్టరీని ప్రజలకి ఇచ్చేసింది, మనల్ని నడుపుకోమని చాలా బాగా నడిపింది. అప్పుడు రోజుల్లో మన నిజామాబాద్ నియోజకవర్గము దరిపెల్లి దాకా ఇక్కడ చెప్పు ఉద్యోగం చేసేటటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారు, మోసే సాయిరెడ్డి గారు కానీ మనం ఒక ఫ్యాక్టరీ పెట్టుకుందాం. కోఆపరేటివ్ అంటే అందరం చాలా షుగర్ ఫ్యాక్టరీ, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ హింసలతో ఇక్కడ ఒక 99 ఎకరాలు 92 ఎకరాలు భూమి 10 చిన్న ఫ్యాక్టరీలు తయారైనటువంటి ఫ్యాక్టరీని ఒక 7 కోట్లకి అమ్మేసి. అదే 7 కోట్లకి ఏమవుతుంది? ఎన్ని ఎకరాల భూమి ఫ్యాక్టరీ ఎంత కష్టపడేసింది, ఎందుకు అమ్మింది? మరి లాస్ వస్తుంది, లాస్ చూపించినట్టే లాస్ లేదు. లాభంలో ఉన్నప్పుడే లాస్ వచ్చినట్టు చూపించే ఫ్యాక్టరీని అంతే. రైతుల తరఫున ఆగినప్పుడు గోవర్ధన్ షుగర్ ఫ్యాక్టరీ అమ్మేసి గంగారాజు అని నడుపుతున్నారు. మళ్ళా కామారెడ్డి ఫ్యాక్టరీ నడుపుతున్నారు. ఈ 2 ఫ్యాక్టరీలు నడుపుతున్నప్పుడు మనకు 70,000 ఎకరాల చెరుకు ఉండంగా కూడా లెక్క చూపియంగా కూడా వాళ్ళిద్దరు కలిసి కలెక్టర్ కూడా జరా సహకరించి కలెక్టర్ చెరికే లేదు నడవదని నేను ఆ మీటింగ్లో చెప్పాను. ఆ 2 ప్రభుత్వ ఫ్యాక్టరీలు కావాలి, ప్రైవేట్, మనది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. ఎప్పుడన్నా ఆ 2 ఫ్యాక్టరీలకైనా ఒక 100 రూపాయలు మనం ఎక్కిస్తాము. రైతుకి ఏంటంటే ఒక 10 రూపాయలు కాదు, ₹1 ఎక్కిస్తే 20 కూడా ఆడమ్ముతారు. మనం ఒక్కొక్క 100 రూపాయలు ఎక్కిస్తే వాళ్ళ చెరుకు కూడా మనకు వస్తుంది, మనకు వాళ్ళకన్నా ఎక్కువ చెరుకు నడుపుతున్న కూడా ఫ్యాక్టరీని తెలిసేస్తాం. మరి నడిచే ఫ్యాక్టరీని వాళ్ళే పాపం అమ్మినన్నా అట్లా ఈ ఫ్యాక్టరీని నడకుండా తీసుకున్నారు. మనము ఏం మీటింగ్ నడబట్టి దీన్ని పెట్టుకొని గడుపు గంగాధర్ గారిని తీర పెట్టుకున్న 20 మందితో సాధ్యం. అంటే నదిపేరు, మోపాల, జగనానికి ఇట్లా అక్కడక్కడ ప్రాంతీయ మీటింగ్లు ప్రజలను మీరు మా ఫ్యాక్టరీ. ఇంకోటి ఏంటంటే ఒక 1000 కోట్లు అయితే గోధన్ ఫ్యాక్టరీ ఎట్పల్లిది మరియు మెదక్ ఫ్యాక్టరీ 3 తెరవాలంటే ఒక 1000 కోట్లు కావాలి. అరే సారాపూర్ ఫ్యాక్టరీ జరుగుతుంది 100 కోట్లు చాలు అని చెప్పిన మన అసెంబ్లీకి పోయి మాట్లాడినాం కదా శ్రీధర్ బాబుతో. అరే 100 కోట్లతో తెలుస్తుంది, మొదలు 100 కోట్లతో తెరుండి, తర్వాత 1000 కోట్లతో వెళ్ళేది. అవి తెలిసినాక మీకు తెలుస్తారు. చిన్న ఖర్చుతో తెలిసేదాన్ని తెలిసినాక అవి తెరుండి అంటే తెలుస్తలేదంటే మనం ఏదో మీటింగ్ పెట్టుకొని మాట్లాడి వెళ్ళిపోతే రాజకీయ పార్టీలు మాట్లాడుతూ సేవా దృక్పథంతో రైతులను చైతన్యవంతం చేసి వాళ్ళకు సంజాంచి ఏ విధంగా లాభం వస్తుంది, ఎందుకు ఇది వండించాలా. చెరుకు వండించడం అనుకో, చెరుకు ఏర్లు భూమిలోకి పోతుంది. అది 3 సంవత్సరాల చెరుకు తర్వాత పంట మార్పిడి అంటున్నట్టు దాంట్లో వరేసినాం అనుకో రసాయనిక ఎరువు తయారు. చెరుకు వేర్లు అయితే భూమిలో పోయి ఉంటే దాన్ని డ్రమ్ము కొట్టినప్పుడు అది ఎరువుగా తయారై ఓ ఫర్టిలైజర్ కన్నా ఎక్కువ మనకు పంట దిగుబడి వస్తుంది. అలా పంట మార్పిడి వస్తుంది. ఇట్లా రైతులను సంజాంచాలి. రైతులు ఏమైందంటే బీహార్ వాళ్ళు వచ్చి కలకత్తా వాళ్ళకి ఉద్యోగిస్తున్నారు. ఉడి కొలిపి వాళ్ళతో కొట్లాడినప్పుడే ఇది సాధించగలుగుతాం కనుక మనకు కష్టపడి ఫ్యాక్టరీ పెట్టిన రామ్ గోపాల్ రెడ్డి, మోసిర సాయిరెడ్డి అసంతోళ్ళ కష్టంను మనం ఉపయోగించుకొని ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తే బాగుంటుంది. మనమే కాక మనతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 మందిని రోగు చేసి ప్రాంతీయ మీటింగులు పెట్టి అవసరం వస్తే ధర్నాలు కూడా చేయాలి. ధర్నాలు చేస్తే ఏమంటే పబ్లిక్ అవుతుంది, పేపర్ రాస్తారు, ముఖ్యమంత్రి దాకా పోతుంది కదా. అలాంటి చేసేందుకు కొంత తన స్వార్థాన్ని వదులుకొని సేవా దృక్పథంగా రావాలి. ఘటన ఒక శ్రామికుడికి కొడుకు. ఇక్కడ మేము కౌన్సిల్లో ఇద్దరం కలిసి పనిచేసాం. కౌన్సిల్లో మేము ఉన్నప్పుడు భారతీరాణి పీరియడ్లో కౌన్సిల్లో
తన కాంగ్రెస్ అపోజిట్ నాయకుడైనా, నేను కమ్యూనిస్ట్ పార్టీ అయినా, భారతీరాని బీజేపీ అయినా, నిజామాబాద్ కౌన్సిల్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దానిలో ఇప్పుడు ఈ 2-3 కౌన్సిల్ వచ్చినా మా భారతీరాని గారు చైర్మన్గా ఉన్న కౌన్సిల్, మేమందరం మెంబర్స్గా ఉన్న కౌన్సిలే చాలా బ్రహ్మాండంగా ఉంది అనేది అనుకుంటున్నాం. తర్వాత గడుగు గంగాధర్ గారికి రైతు కమిషన్ సభ్యుడిగా వచ్చినప్పుడు మొట్టమొదటనే నేను మీది మంచి కమిషన్, మళ్ళీ తర్వాత కోదండరెడ్డి గారు ఏదైతే ఉన్నాడో ఒక రైతు నాయకుడిగా చైర్మన్గా ఉన్నాడు, దానిలో మీరు కమిషన్ సభ్యులుగా ఉంటే చాలామంది రైతులకు సమస్య లేదని వచ్చినప్పుడు ఈ సమస్య పరిష్కారానికి అది ఉంటుంది. అయితే ఈ కమిషన్ అనేది ఒక 12,000 కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఒకవేళ ప్రభుత్వానికి సలహా కానీ సూచన చేస్తారా, మీరు ఎట్లా అది అనేది అది చేసినట్టయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఫ్యాక్టరీ నడిపించడానికి, ఈ ఫ్యాక్టరీని ఏంది కదంటే కొందరు కాజేద్దాం అనుకుంటారు. ఇది ఒక పార్టీ అనేది కాదు, ఎవరైతే డబ్బులు ఉన్నాయో కోట్లు పెట్టేసి ఒక 20-30 కోట్లకే కొనేసి ఒక 300 కోట్లకు ప్లాట్లు చేసి అమ్ముకుందాం అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అయితే దీన్ని అరికట్టి ఖచ్చితంగా రైతులకు, కార్మికులకు ఇక్కడ ఉపయోగపడేటట్లు రైతు కమిషన్ మెంబర్గా, రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచన చేసేటట్లుగా తను మాకు చేయాలని కోరుతున్నాం. ఫ్యాక్టరీ దక్కించడానికి కొరకు తన పాత్ర ఒక నిజామాబాద్ బిడ్డగా, నిజామాబాద్ ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత ఫ్యాక్టరీని దక్కించే దానిలో తనకు కీలక పాత్ర వహిస్తారని కోరుకుంటూ తనను మాట్లాడవలసిందిగా రైతన్న లేకపోతే భూమి మీద ఈ దేశం మీద నాయకులు ఉన్నారు, యువకులు, అధికారులు ఉన్నారు. ఇంకా అందరికీ పేరున పాపాల వాణి గారి కానీ నా శిరస్వరం నుంచి నమస్కారం తెలియజేస్తాను. పాపనారాయణ కమిషన్ మెంబర్ అయిన నుండి రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటూనే ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా రైతుల పక్షం నిలబడాలా, రైతు కమిషన్ రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేకముందు రైతులను కాపాడాలని భావంతో కమిషన్ని వేశారు కనుక వేస్తామని అన్నారు కనుక కమిషన్ వేసిండ్రు. ఈ కమిషన్ పక్షాన మీకు రాష్ట్ర కమిషన్ మెంబర్ అయినా జిల్లా పక్షపాతం ఉంటే బాగుంటుంది అనేసి తన ఇంటికాడ తన పొలాలు కానీ అది ఆర్గానిక్ పంటలు కానీ ఉంచడం, తద్వారా తనతో చర్చించడం జరిగినాయి. రాష్ట్రంలో కమిషన్ అయిన తర్వాత అంటే మన జిల్లాకు సంబంధించిన విషయాలు కాకుండా మీకు కొన్ని దృష్టి తీసుకొస్తా. ములుగు జిల్లాకు సంబంధించి ములుగులో చాలా పెద్ద మాఫియా. ఆ మాఫియా అంటే రైతులను ఎంత ఘోరంగా అనదొక్కుతున్నారని అంటే ఆయననే సీట్స్ ఇస్తాడు, ఆయననే అప్పుకు ఇంట్రెస్ట్ వడ్డీకి డబ్బులు ఇస్తాడు. ఆ పంట అంతా ఖరాబ్ అయిన తర్వాత మీరు పంట సాగు సరిగ్గా చేయలేరు కనుక నీది నష్టం జరిగింది, మళ్ళీ సీడ్స్ ఉండవు, మళ్ళీ డబ్బులు ఇస్తా. ఆ విధంగా చేస్తూ ఎవరైతే రైతు అప్పు తీసుకున్న రైతు ఉన్నాడో ఆ రైతు చివరికి ఆయన పొలంలోనే కూలిగా మారిన పరిస్థితులు ములుగు జిల్లాలో అయితే మా కమిషన్ పక్షాన కోదండరెడ్డి గారు మేము ఒక కమ్యూనిటీని వేసి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎంతమంది రైతులకు అన్యాయం జరిగింది ఏంటి అని మొత్తం వివరాలు తీసుకుంటే 610 మంది రైతులకు అక్కడ ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో 9 సంవత్సరాల మాఫియా నడుస్తూ ఉంది. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మెంబర్లుగా చేర్చి ఒక కమిటీ వేసి సుమారు 4 కోట్ల 50 రూపాయలు 610 మంది రైతులకు ఇప్పించడం జరిగింది. మొట్టమొదటి దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ నుంచి రైతులకు ఇప్పించడం అనేది ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఇతరత్ర కొందరు సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు రైతులు నష్టపరిస్తారు, కానీ అట్లా కాకుండా ఫ్యాక్టరీస్ని వాళ్ళ తల వంచి మెడలు వంచి మొత్తం డబ్బులు వసూలు చేసి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కమిటీ మెంబర్ అయితే 2 రైతులను పెట్టి చెక్కు రైతులందరూ ఇవ్వడం. అదేవిధంగా గద్వాల్లో కూడా ఎంత ఘోరం అంటే గద్వాల్లో పత్తి కూడా సేమ్. ఆ పక్కన గుంటూరు వాళ్ళైతే ముందులో, ఈ పక్కన రాయలసీమ వాళ్ళు సేమ్ మాఫియాకి అదే ఇబ్బందులు చేస్తే అదేవిధంగా అక్కడ చేయడం జరిగింది. సరే ఇట్లాంటి కమిషన్ వచ్చిన తర్వాత కమిషన్ పక్షాన ఇంకా ములుగు జిల్లాలో ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఆర్డీఓ గారు మరి మీరు ఉన్నారు చూడాలి కదా రెవెన్యూ అని అంటే ఇంకా మిత్రులు లేచి అసలు ఆర్డీఓ గారినే భయపెట్టిండ్రు. నువ్వు ఉంటావా పోతావని ఆర్డీఓ గారిని అడిగితే పోతామంటే ట్రాన్స్ఫర్ కాదు పైకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పింది. ఆర్డీఓ గారిని చెప్పని చెప్తాను చేసి చేస్తారు కరెక్టే అని చెప్పింది రైతులు చెప్పింది. అంటే ఆ విధంగా ఉన్న మాఫియాను కూడా ఎదుర్కోవడం జరిగింది. కనుక ఇక మన జిల్లా సమస్యకు వస్తే ఈ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కొరకి సరే గత ప్రభుత్వంలో మేము కూడా అధికారంలో లేనప్పుడు మేము కూడా చాలా వాగినాం. మీరు 100 రోజులు చేస్తున్నారు, ఐఏ చేస్తున్నారు, బిడ్డే చేస్తున్నది కొడుకు అల్లుడు, మరి ఎందుకు తెలుస్తలేదు చెయ్యాల్సిన నా డిమాండ్ కూడా చెప్పి ఎన్నికల్లో భాగంగా
మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆ మాట కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. ఏమన్నా మేము స్టార్ట్ చేస్తామని మీ అందరి ఆశీర్వాదంతో పార్టీ అధికారంలోకి వచ్చినంత ద్వారా మరి నాకు తెలిసినంత మటుకు అది ఎంత మట్టుకు వాస్తవము, నాకంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే 2 అడుగులు ఎక్కువ నడిచిన వాళ్ళు ఉన్నారు, 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు ఈ రైతాంగం రైతు పద్ధతులు. కనుక ఆ ఫ్యాక్టరీకి సంబంధించి భోగరాజు రంగరాజు గారు తీసుకున్న తద్వారా ఇప్పుడు సిర్పూర్ గంగని చెప్పినట్టుగా ఆయన కూడా నడిపిల్లని స్థాయిలో స్క్రాప్ అంతా తీసేసుకొని ఆయన ఎంతైతే కొనుక్కున్నాడో అంత స్క్రాప్లోనే డబ్బులన్నీ ముట్టిపోయాను, గెలిపోయాను. మిగతా ల్యాండ్ గిండు అంతా ఇబ్బంది అయినప్పుడు సరే సుదర్శన్ రెడ్డి గారి ఇవ్వాలి ముఖ్యమంత్రి గారిని చూడితే కమిటీ చేసినప్పుడు తన గంగన చెప్పిన పేర్లన్నీ కమిటీ మెంబర్లు ఆ రోజు నేను కూడా గోదావరి ఫ్యాక్టరీకి వెళ్ళడం జరిగింది. మీ రైతులు కూడా ముఖ్య నాయకులు కొందరు రావడం జరిగింది. దానికి అన్నిటికీ ఒప్పుకున్న తద్వారా సుమారు దాని ఇంట్రెస్ట్ 200 కోట్లు అనుకుంటాను. కరెక్ట్ యాక్చువల్ ఫిగర్ తెలియదు, ఒక మాట వరుసగా ఒక చెప్తే 200 కోట్లు అనుకుంటాను. సుదర్శన్ రెడ్డి గారు గవర్నమెంట్ కట్టించిన తర్వాత రైతులకు చెరుకు మరి మెయిన్గా అయితే చెరుకు పెట్టే రైతులు కావాలి కదా అని అక్కడ చిన్నగా బోధన ప్రాంతం ఆ కాన్సర్ మధ్యలో డిస్కస్ చేస్తే పెడతామని మాట్లాడిన తద్వారా హైదరాబాద్కు సంబంధించిన ఇండస్ట్రియల్ సెక్రటరీ కానివ్వండి, కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ అందరి నుంచి ఎడుపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. లక్ష్మణ్ గారు రాష్ట్ర పాపాన్ని అయితే అదే తెలిసిండు, గుమ్మని వచ్చిండు, మాట్లాడిండు. మేము ఏమన్నామంటే ఇక్కడ మేమేదో మాట్లాడిపోవడం, అధికారులు స్టాటిస్టిక్స్ లెక్కలేసి ఇంత అయితే ఫ్యాక్టరీ నడుస్తుంది, ఇన్ని కోట్లు అయితే నడుస్తుంది, ఈ లెక్కలు వేస్తారు. సుదర్శన్ రెడ్డి గారు మేము మాట్లాడు, ఈ లెక్కలు వద్దు, అసలు మనకు రైతులు ఎంతమంది ముంగట్టుకు వస్తారో అది లెక్క కావాలి. దాన్ని బట్టి ఒక్కొక్క రైతు ఎన్ని ఎకరాలు వేస్తాడు, టోటల్గా గతంలో ఎన్ని ఎకరాలు వేస్తే ఇండస్ట్రీ నడిచింది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు మనకు అవసరం ఉందో అది తెలుసుకుంటే బాగుంటుందని మేము మాట్లాడుకొని రైతులకు ముఖ్య నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర పార్టీలు కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా రైతులే అభిమానంతో పార్టీ అక్కడ మొక్కు చూపుతారు. కానీ రైతు ముఖ్యంగా రైతే కనుక రైతుల ఆలోచనలు తీసుకుందామని చెప్పినప్పుడు మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన రైతులు తర్వాత ఇంకో చిన్న మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు లీస్టు తింటున్నారు ఎంతమంది అని అన్నప్పుడు అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ తగిన రీతిలో అనుకున్నంత రీతిలో మేము చెరుకు పెడతామని ముందుకు వచ్చిన లీస్టు తగ్గినప్పుడు మేము చర్చించాము. సరే ప్రభుత్వం కమిటీ చేసినాం, ఆ కమిటీ రిపోర్ట్ పోయింది, మరి మనం కూడా పర్సనల్ విజిట్ చేసినాం. మరి ఈరోజు పరిస్థితి అని మనమైతే మాట ఇచ్చినాం. సుదర్శన్ రెడ్డి గారు కూడా అది మరి ఎట్లా ఇది మన మాట ఇచ్చి మనం ఇప్పుకున్నట్టుంది అని అంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళారు. రైతులు ముందు ఉంటే మనం ఏమైనా చేద్దామని చెప్పడం అదొక సంఘటన జరిగింది. తద్వారా ఈ ఇండస్ట్రీకి ఈ ఫ్యాక్టరీకి వస్తే పాపానగర్తో చాలా మార్లు డిస్కస్ చేశారు. అది తను చెప్పిన దాంట్లో ఇంకా కొద్దిగా క్లారిటీ అనలేడు అన్న నాయకులు కూడా ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ ఇండస్ట్రీని క్లోజ్ చేసి బిజినెస్ చేసుకుందామనే రూపంలో ఆలోచనలో ఉంది. అది కూడా మాకు తెలిసినప్పటికీ మేము ఆ నోట్తో అనలేని పరిస్థితి. కనుక ఇది చక్కెర ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీ కాలేదు బాబన్న, ఊరికే నువ్వు ఇదానే పడిందని విజయానికి ఇంత ఉంది అని అన్న చక్కెర ఫ్యాక్టరీ ఇబ్బంది అనుకున్నప్పుడు బెల్లం డిమాండ్ ఉంది. బెల్లం పరంగా మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురండి. మరి దృష్టికి తీసుకొస్తే మరి సీఎం గారు స్పందిస్తారనుకుంటా. షుగర్ ఫ్యాక్టరీ అంటే స్పందించకపోవచ్చు, ఇది రైతుల ఫ్యాక్టరీ, రైతులందరం కలిసి చేసుకుందాం, బెల్లం పరంగా మరి మాట్లాడితే బాగుంటుంది అని స్పందిస్తాను. నేను అన్న ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పాను. కానీ మరి దురదృష్టమో నా దురదృష్టం కానీ నేను ఇప్పటివరకు ముఖ్యమంత్రితో డిస్కస్ చేయలేకపోయినా ఆ సబ్జెక్ట్ చాలా డిస్కస్ చేశాను. మొన్న ఈ మధ్యకాలంలో రివ్యూ చేసినప్పుడు ఆ మొక్కజొన్నల గురించి జొన్నలు ఈరోజు ఈ మధ్యకాలం అందరికీ ఆరోగ్యపరంగా సాయంకాలం అందరూ రొట్టెలు తింటున్నారు. మనం రేషన్ షాప్లో గతంలో 9-10 రకాల దినుసులు ఇస్తుంటేవి ఈ జొన్నలు కూడా కలిపి ఈ రేషన్ షాప్ ద్వారా ఇద్దాం. కానీ జొన్నలు ఇస్తే రేషన్ కార్డును లింక్ చేయకూడదు. రేషన్ కార్డు లింక్ ఇస్తే కొందరికే పరిమితం అవుతుంది. రేషన్ కార్డు లేకుండా ఉంటే ఎవరైనా పోయి తీసుకోవచ్చు. అంటే జొన్నలు పెడదామన్నప్పుడు సానుకూలంగా స్పందించి గంగాధర్ గారి సలహా బాగుంది. నేను సివిల్ సప్లై మినిస్టర్తో మాట్లాడి ఇంప్లిమెంటేషన్ అనే విధంగా చెప్పడం, తద్వారా ఈ మధ్యకాలంలో పసుపు చేస్తూ కూడా మనం పసుపు మాట్లాడినా ఈ పసుపు రైతులకు ఇండస్ట్రీ వచ్చింది, మనకు పసుపు బోర్డు వచ్చింది. నేను అది గతంలో ఎంపీఆర్ కూడా చెప్పిన పసుపు బోర్డు వచ్చింది అని అంటే పసుపు బోర్డు వచ్చిందని మనం పడుతున్నాం. కానీ ఈ పసుపు బోర్డు వచ్చింది ఏ పార్టీ కూడా రోడ్ ఎక్కుతారా లేదు, ఏ పార్టీ ఉద్యమాలు చేస్తారా లేదు. రైతు అనే ఒక వ్యక్తి ద్వారా ఉన్న రైతులంతా మొబైల్ ఈ రోడ్ల మీద కూర్చుంటూ ఎన్నో కేసులు 30 సంవత్సరాలు చేసిన ఉద్యమంతో ఈ టర్మరిక్ బోర్డు వస్తే ఆ బోర్డు ద్వారా ఎంపీ గారు రైతులకు ఉపయోగపడతలేదు. రైతు నష్టపోయినప్పుడు పసుపు ధర తగ్గినప్పుడు సరే బోర్డు ఉంది నాకు పసుపు ధర రాకుండా పర్వాలేదు
అక్కడ మార్కెట్లో రేటు ఇవ్వకుండా ప్రభుత్వం కొనకుండా నాకు పసుపు బోర్డు కొంటుంది అనే ధైర్యం ఆ పసుపు రైతుకు ఉండాలా. దయచేసి మీరు కూడా అది పసుపు బోర్డు ద్వారా కొనేటట్టు ఆలోచన చేయమని ఆయన కూడా కోరడం జరిగింది. నిజంగా కూడా అది పసుపు బోర్డు అన్నప్పుడు రైతుల నుంచి కొనుక్కొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఎక్కడో చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది. కానీ పసుపు బోర్డుకి మీటింగ్ ఆర్గనైజ్ నేను 3-4 మీటింగ్లకు నన్ను ఇన్వైట్ చేసారు. మా ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, మెంబర్ సెక్రటరీ ఇస్తే నేను కూడా అటెండ్ చేసిన, మినిస్టర్స్ వచ్చారు. అక్కడ ఏంటంటే రైతులు ఎక్స్పోర్టర్స్, ఆ ఎక్స్పోర్టర్స్ రైతులకు సలహాలు ఇచ్చి మాట్లాడి మీటింగ్ వైండ్ అయిపోయి పోవడమే ఉన్నది. అంటే దీంట్లో బెనిఫిట్ ఏంటి అని చెప్పాను. నేను మా హైదరాబాద్లో పెడితే కూడా మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మా గంగాధర్ గారు మాట్లాడిన చక్కగా ఉంది. పసుపు బోర్డు ముందు దేనికి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. దాన్ని ఆన్సర్ చేయలేకపోయారు. అంటే రైతుల పేరు మీద స్కీమ్స్ తీసుకొచ్చి చేయకపోతే ఇబ్బంది అని కూడా ఆ సందర్భంగా ఆ పసుపు బోర్డు కూడా మేము చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మేము చాలా సలహాలు ఇస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. నిజంగా కూడా సీఎం గారికి మాట్లాడినప్పుడు అన్న రైతులకు ఉన్న అవగాహన నిజంగా చెప్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రైతుల నుంచి మనం విచిత్రపోతాం, ఆశ్చర్యపోతాం. వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఉందంటే ఏ యూరియా వేస్తే ఏమవుతుంది, నాణ్యం వేస్తే ఏమవుతుంది, ఇంకా తర్వాత యూరియా వేస్తే ఏమవుతుంది, పంట ఎట్లా పడుతుంది, పంట ఎండ ఎంతుందని లెవెల్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం 30 లక్షల ఎకరాల భూమి పండకుండా పండించే స్థాయిలో లేకుండా చెడిపోయిన భూమి ఉన్నది. కనుక మనం యూరియాలు ఇవన్నీ కూడా ఆలోచించాల్సింది. ఎన్నో సలహాలు ఇస్తున్నాం. సలహాల పక్షాన పాపం ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఉన్నారు. ఇన్ని స్కీమ్స్ ఇస్తూ ఉన్నాం కదా. పంట మార్పిడి అన్నప్పుడు ఆ పంట మార్పిడి గురించి కూడా చెప్పడం జరిగింది. అలా పంట మార్పిడి ఏ రైతు ఎందుకు మార్చుకుంటాడు? వరి అనేది ఈజీ అయిపోయింది. వరి పంట వేసేసి బోరా చేసి చక్కగా ఆయన రిలాక్స్ ఉంటే పంట పండుతుంది, దానికి బోనస్ వస్తుంది అని ఆలోచనతో ఉన్నాడు. కనుక పంట మార్పిడి అని మనం కోరినప్పుడు వాళ్ళు మనకంటే ముందే పంట మార్పిడి చేయాలంటే ఎటువంటి రకాల పంట వేయాలి, కమర్షియల్ క్రాప్స్ కానీ కూరగాయలు కానీ దాన్ని కూడా మనం బోనస్ అని అనకుండా ఎంతో కొంత ఒక్కొక్క పంటకు ఇంత ఇస్తే బాగుంటుంది. వాళ్ళు న్యాచురల్గా మారుతారు, వాళ్ళ ఆలోచనలో మారుతారు. దీనికి కూడా వస్తుంది కదా, దానంత రాకుండా ఎంతో కొంత వస్తుంది. మనకు మద్దతుగా ప్రభుత్వం ఉందనే ఆలోచనతో ఉంటుంది. కనుక ఈ పంటలన్నిటికీ మనం ఏమన్నా బెనిఫిట్ వాళ్ళకు లాభదాయకంగా బోనస్ రూపమే అని బోనస్ అనే మాట అనకుండా బోనస్ రూపకంగా మనకి బాగుంటుంది అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయన చాలా చక్కగా స్పందించింది. నిజమే ఈ మాట. మరి రైతులకు పంట మార్పు వాళ్ళు ఎందుకు మారుస్తారు? వాళ్ళు కూడా వాళ్ళ కష్టానికి ఫలితం ఎంతో కొంత మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాదనతో ఆయన కూడా ఏకీభవించి రైతు కమిషన్స్కి అందరికీ చెప్పిండు. ఇది ఇమ్మీడియట్గా మీరు గవర్నమెంట్కు రికమెండ్ చేయండి. దీన్ని మేము మరి క్యాబినెట్ ఎక్కడ లేదు అసెంబ్లీ డిస్కస్ చేసేసి ఇది పెడదామని కూడా చెప్పడం జరిగింది. మరి అది ఎప్పుడు చర్యలు తీసుకుంటారో కానీ దాని రికమెండ్ కూడా మేము పంట మార్పిడి కొరకు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా పరంగా కమిషన్ పరంగా రికమెండ్ చేయడం ఎన్నో రికమెండ్ చేస్తున్నాం. కనుక మన సొంత జిల్లా, మన సమస్య, మన ఇంటి సమస్య కనుక ఈ ఫ్యాక్టరీకి సంబంధించి మరి మీరు ఏ విధంగా స్పందించాము అని అంటే నేను కమిషన్ పక్షాన, ప్రభుత్వం పక్షాన సరే నేను కమిషన్ అంటే జ్యుడిషియరీ అంటే జడ్జిలాగా మేము రోడ్లపైగా చూపించలేము. కానీ మీరు ఏది చెప్పినా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మంత్రినా, ముఖ్యమంత్రి గారినా కన్సర్న్ మన జిల్లాకి తీసుకెళ్తున్నాడు. మన జిల్లాలో మరి ప్రభుత్వంలో ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి మనసులో ఏమన్నా ఉండదు, ఏమన్నా ఉన్నప్పటికీ కానీ మన అందరం వెళ్ళి కలుద్దాం. నేను పాపన్న గారు కూడా గతంలో అన్న ఇది మనం మీటింగ్లు చేస్తూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. ఒక మారు భాష ఎక్కడ కూడా మీటింగ్ చేసామనుకుంటా. దీని కొరకే ఈ మీటింగ్లు వద్దు, ఈ మీటింగ్లతో వచ్చేలేదు పోయేలేదు. మనం మాట్లాడుకొని మన ఆవేశాన్ని వెలిపించుకుంటున్నాం, మన బాధను వెలిపించుకుంటున్నాం. ఒకరొకరు అన్నదమ్ములాగా అనుకొని సరే చేద్దామనే ఉద్దేశంతో లేచిపోతున్నాం. ఈ మీటింగ్ లేచేస్తున్నాం. కానీ ఇంకా ఈరోజు వ్యవసాయం చేస్తలేరు అనేది ఒక మాట వాస్తవం అయినప్పటికీ ఇంకో మాటకు వస్తే యువత కూడా ముంగటగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కనుక పెద్ద మొత్తంలో మొబిలైజ్ చేసి ఓ ర్యాలీ పరంగా లేక పెద్ద సమావేశమా, ఆ సమావేశానికి ఎవరైనా పిలవడం ముఖ్య నాయకులు పిలిచి మాట్లాడడం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు బాగుంటుంది. ప్రభుత్వ దృష్టికి వెళ్తుందని కూడా నేను తెలియజేసి ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఏదో కొద్దిగా పత్రికలు వస్తుంది. ఇదే దీన్ని మాస్గా పెద్ద మొత్తం లేస్తే రాష్ట్ర స్థాయి న్యూస్లలో అన్నింటిలో వస్తుంది. కనుక మరి మనం చెప్పినా చెప్పకుండా నిజామాబాద్ జిల్లాలో రైతులు ఈ ఫ్యాక్టరీ గురించి గొడవపడుతున్నారు, కోరుతున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం గతంలో మాట ఇచ్చాము, చెరుకు కాకుండా దీనికి షుగర్ ఫ్యాక్టరీ కాకుండా దీన్ని బెల్లం కింద మార్చమంటున్నారు. కనుక పాసిబిలిటీ సాధ్యాలు ఉంటే దీన్ని పరిశీలించాలనే ప్రభుత్వం దృష్టి కూడా వస్తుంది. కనుక దీన్ని ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజేషన్లో అంతా మీరు దీటి వారిన వాళ్ళు మీకు చాలా చక్కని అనుభవాలు ఎన్నో ఉద్యమాలు చేశారు. కనుక వీటన్నింటిలో మీరు ముందుండి చేస్తే నా పరంగా ప్రభుత్వ పరంగా నేను ఎవరి దగ్గర తీసుకెళ్తా అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా. వినపోతే మీ పక్షాన వాళ్ళ కాళ్ళు పట్టుకున్న నాయన తప్పకుండా నా జిల్లా వాళ్ళ నాయన నా పరం ఉండదు. మీరు ఫస్ట్ నా రైతులకు, నా జిల్లా రైతులకు మీరు అవకాశం ఇవ్వాల్సిందే.
నేను ఎవరికి అదిరేది బెదిరేది లేదు. నాటి నుండి నేను కూడా విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్న, విద్యార్థి దశ నుండి ఎన్నో పోలీసులు లాఠీచార్జీలు దెబ్బతిన్నా, జైల్లో పడ్డా కనుక నాకు ఎక్కడ భయం ఆందోళన ఏం లేదు. ఎవరిని అడగాల్సిన నిర్భయంగా ధైర్యంగా అడుగుతా. రైతుల పక్షాన తిండి పెట్టే వ్యక్తి రైతు. ఆ రైతు కష్టపడితేనే 5,000 నోట్లకు పోతాయనేది నానుడి అందరికీ తెలిసిన. అసలు విచిత్రం ఏంటంటే దేశంలో అన్ని భాగాలు, అన్ని విభాగాలు, అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి, కానీ రైతులాగానే ఉంటుండ్రు, రైతు అక్కడే ఉంటున్నారు. మరి కష్టం ఎక్కడ రైతుది? కష్టపడు రైతే వానకాలం, ఎండాకాలం, చలికాలం అనకుండా పొలాలు, పాములు, జర్రీలు, తేళ్ళు అనకుండా కష్టపడ్డ రైతుకు ఆ స్థాయిలోనే ఉంటుండే ఒకరిని అభివృద్ధి చెందుతలేడు. రైతు అనేవాడు 5 ఎకరాల రైతు ఇంకో ఎకరం ఉంటే ఈరోజు 1 ఎకరం కొనుక్కున్నాను చాలా గర్వంగా ఫీల్ అయ్యే రైతులున్నారే తప్ప నాకు 1,00,000 ఉంటే ₹1,00,000 రాలేని రైతు ఎక్కడ లేడు. కోట్ల గురించి ఆలోచించే రైతులు లేరు. నా భూమి పెరగాల, నాకు 5 ఎకరాలు ఉంటే 10 కానీ, 10 ఎకరాలు ఉంటే 12 ఎకరాలు కానీ వచ్చిన లాభాన్ని కూడా ఇమ్మీడియట్గా భూమినే పెట్టి భూమి కొట్టుకోవడం తప్ప బిజినెస్ చేయట్లే. కనుక రైతులాగానే ఉన్నాడు. కనుక భగవంతుడు కూడా రైతును కాపాడాలా. ఆ రైతు అన్నవాడు ఉంటేనే మేము అందరం క్షేమంగా, మనందరం క్షేమంగా ఉంటాం. కనుక మీరు ఏ చర్య తీసుకున్నా, మీరు ఏ యాక్షన్ తీసుకున్నా, మీరు ఏ కమిటీ చేసినా మీతో పాటు నేను ఉంటాను. ఇంకా ఏమైనా సమస్యలను నా దృష్టికి తీసుకురండి. మనం కూడా ఒక ఫస్ట్ తన పాపని చెప్పినట్టుగా ముందుగా ఈ స్థానిక శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు, ఎందుకంటే మనం అనుకునే ఫ్యాక్టరీ భూపతి రెడ్డి గారికి వస్తుంది. మన అదృష్టవశాత్తు ఈ జిల్లాకు సంబంధించిన, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడు. మనం ఇంతే కాకుండా 200 మంది మట్ల పోదాం, పోయి రాష్ట్ర అధ్యక్షుడు కలుద్దాం. మీరు ముఖ్యమంత్రితో టైం ఫిక్స్ చేయండి, దీంట్లో మీకు నష్టం ఏమున్నది ఈ ఫ్యాక్టరీ వేస్తే అని చెప్పేసి మనం సారంగపూర్ ఫ్యాక్టరీ గురించి డిమాండ్ పెడదాం. దాని గురించి మరి రైతుల అనుకున్న మేర రాలేదు, అది కనుక అదే బ్రేక్ అయిందని నేను అనుకుంటున్నా. కనుక దయచేసి దీని పట్ల స్పందిస్తాం, దీని పట్ల మరి ఎక్కువ శ్రద్ధ ఇస్తాం. దీనికి ఖర్చు కూడా ఎక్కువ కాదు. ఉదాహరణకి మహారాష్ట్రలో బెల్లం ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొండవి కూడా బెల్లం ఇండస్ట్రీని చూపడానికి అధికారులను కూడా ఉండదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పుదాం. లేదా పార్టీ పరంగా ఇంకెవరైనా మీరు పంపండి ప్రెసిడెంట్ గారు అని చెప్పినప్పుడు పార్టీ నుంచి పంపిస్తే తీసుకొని మీ దాంట్లో అనుభవం ఉన్న సీనియర్ కానివ్వండి, లేక అందరూ వెళ్దామంటే కూడా దాంట్లో నేను సహకరిస్తాను. కలిసి వెళ్దాం. కనుక ముందుగా ఒక్క మారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని భూపతి రెడ్డి గారిని, సుదర్శన్ గారిని అందరం కలిసిన తద్వారా అటు నుండి మనకు వచ్చే జవాబు ఏంటి, తర్వాత మన రిఫ్లెక్షన్ ఏంటి, మన ఆన్సర్ ఏందో వాళ్ళకు మన ఉద్యోగం పరంగా చూపెడదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఎందుకంటే రైతన్నలు అంటే తిండి పెట్టడాలు కనుక వాళ్ళకు నమస్కరిస్తే మర్యాద కాదు కనుక నేను పాదాలకే నమస్కరిస్తాను. రేపు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాను అనేది ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నడిపించడానికి నేను తోడుగా ఉంటానని చెప్పాడు. అయితే మనకు 3 నాయకులు, సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే భూపతి రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మనకంటే సుదర్శన్ రెడ్డి గారిని మేము కలవలేదు, కానీ ఈ ఇద్దరిని కలిసాం. ఖచ్చితంగా ఫ్యాక్టరీ నడిపించుకుందామని చెప్పారు. ఖచ్చితంగా మనం వచ్చేద్దాం. అంటే రైతుల మీద నెపం మోపుతుంది. ఎప్పుడు కూడా రైతుల మీద వీళ్ళు పండియరు. అరే నాకు ధర రానప్పుడు నేను ఎక్కడి నుంచి పండిస్తాను? ధర ఇచ్చే గ్యారెంటీ ఎవరున్నారు? అక్కడ ఉండాలి కదా. ఫ్యాక్టరీ దివాలా తీసింది, లేకపోతే ధర రాలేదు అనేదంటే అక్కడ ఎవరు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్ది 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పేమెంట్లు రాలేదు షుగర్. అందుకనే అది ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే పెడతారు. ఖచ్చితంగా మేము అదే అనుకుంటున్నాం. ఈ ఫ్యాక్టరీ అయితే నడిపించుకుందాం. బోధన్ ఫ్యాక్టరీ, బోధన్ రైతులు అక్కడ ఉన్నప్పుడు అది మాట్లాడడం, కానీ ఇది ఇద్దరు మాకు హామీ ఇచ్చారు. ఎందుకంటే భూపతి రెడ్డి గారు హామీ ఇచ్చారు, మహేష్ కుమార్ గౌడ్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరితో మీరు పర్సనల్గా చేయండి, మేము కూడా పోయి కలిసి చేద్దాం. ఖచ్చితంగా ఇక్కడ రైతులు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కూడా సంబంధించిన రైతులందరూ కలిసి అంత ముఖ్య నేతలు అందరు ఉన్నారు. ఇక పాపాయ్ కానీ, భూమయ్య కానీ, ఇక లక్ష్మణరెడ్డి గారు కానీ, అందరు అందరు సీనియర్లు అందరూ ఒకరి పేరు చెప్పినట్టు కాకుండా అందరు కలిసిన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిజామాబాద్ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ గత కొన్ని సంవత్సరాలుగా వైభోగాన్ని చూపించిన ఆ ఫ్యాక్టరీ ఈరోజు మూతబడి చాలా రైతన్నలకు ఇబ్బంది అయిన పరిస్థితి. ఆ ఫ్యాక్టరీ నడుస్తున్న రోజుల్లో ఆ ఫ్యాక్టరీకి చెరుకు తీసుకెళ్లాలంటే ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర రైతులు నిలబడుతుర్రి. మాకెప్పుడు టోకెన్ ఇస్తారు, మాది ఎప్పుడు తీసుకురావాలా మా చెరుకు అంతా, మాది ఇంత టన్నుల చెరుకు అని అంటే అధికారులే రైతులను రిక్వెస్ట్ చేస్తారు, నాయన దయచేసి నువ్వు 3-4 రోజుల దాకా రాకు, నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే ఇప్పుడే నీకు స్లిప్ రాసి ఇచ్చేస్తా, పలానా డేట్ నాడుదే అంటే అటువంటి ఘన చరిత్ర ఉన్న ఫ్యాక్టరీ మూతపడ్డది. కనుక రైతన్నలు కొంతకాలం నుంచి పోరాడుతూ ఉన్నారు. దీన్ని తెరిపించాలా షుగర్ ఫ్యాక్టరీ, మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ నడవాలని. కానీ
గతంలో ఉన్న పాలకులు కానివ్వండి, ఇంకా ఇతరత్రులు ఎవరైనా కానివ్వండి, దాన్ని తెరిపించడానికి ముందుకు రాకపోవడం వలన స్వయంగా రైతులే వారి యొక్క ఆలోచన మార్చుకొని దీని షుగర్ ఫ్యాక్టరీ కనుక మీరు నడపపోతే, మరి దేశంలో బెల్లంకు చాలా డిమాండ్ ఉంది కనుక మన ఈ ఫ్యాక్టరీని బెల్లం ఫ్యాక్టరీగా నడుపుకుందాం. మరి ముఖ్యంగా ఇది ఏదో ప్రభుత్వాలతో కాదు, మా రైతులంతా కలిసి సొసైటీగా ఏర్పాటు చేసిన ఈ ఇండస్ట్రీ కనుక మా రైతన్నలకు అప్పయినా మేము దీన్ని స్టార్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వ పరంగా దానికి కావలసిన సపోర్టు కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ అనే వారి యొక్క డిమాండ్ కనుక అందులో భాగంగా అది ఈ ప్రాంతానికి సంబంధించిన నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి సంబంధించిన ఫ్యాక్టరీ. మరి ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు పెద్దలు భూపతి రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారికి ముఖ్య సలహాదారుడుగా ఉన్నారు కనుక మాకు ఆ ఫ్యాక్టరీ తెరిపించుకునే ఆలోచన ఉంది, మాకు ఓపెన్ అవుతుందనే ఆలోచనతో ఉన్నామని రైతుల ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో 2 కమిషన్స్ ఉన్నాయి, ఒకటి పంజాబ్ అండ్ సెకండ్ వన్ తెలంగాణలో. ఈ తెలంగాణకు సంబంధించిన కమిషన్ నుండి నా అదృష్టంగా భావిస్తా ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాస్తవాన్ని ఈ రైతులు ఏ అడుగు ముందుకు చేసినా నన్ను ముందు పెడుతున్నారు కనుక వారికి రుణపడి ఉంటా. నేను కూడా ముఖ్యమంత్రి గారితో, సుదర్శన్ రెడ్డి గారితో, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో, భూపతి రెడ్డి గారితో కోరేది ఏమిటంటే గత వైభవాన్ని తీసుకురావాలి ఆ ఫ్యాక్టరీకి. ఆ గత వైభవాన్ని తీసుకురావడం మీరు షుగర్కు మీకు ఒకవేళ తెరిపించే ఇష్టం లేకున్నా అయిష్టమైన దాన్ని బెల్లం రూపకంగా తెరిపించడం రైతుల డిమాండ్ కనుక మనది ప్రభుత్వం రైత పక్షపాత ప్రభుత్వము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉన్నాడు, ముందుంటూ ఉన్నాడు, ఎన్ని స్కీమ్స్ ఇస్తున్నాడో చూస్తున్నాం కనుక ఈ ఫ్యాక్టరీని బెల్లం రూపకంగా తయారు చేయించుకునే ఫ్యాక్టరీగా మీరు ముందుండి తెరిపించాలనేసి వారు కోరుతున్నారు. వారితో పాటు మేము కూడా కమిషన్ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లా నాయకులను కోరుతూ ఉన్నాను. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారికి కలవడమా రైతు పక్షాన రైతు సభ్యులందరితో, లేదా ఈ జిల్లాలోని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కానివ్వండి, లేదా ఈ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రికి ముఖ్య స్థాయిలో సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, భూపతి రెడ్డి అందరినీ కలిసి తప్పకుండా ఈ ఫ్యాక్టరీ తెరిపించడానికి కృషి చేస్తాం. ఒకవేళ ప్రభుత్వ పరంగా ఈ జిల్లాలోని నాయకులు రైతుల పక్షాన స్పందించకపోతే రైతు సంఘాలన్నీ కలిసి ఒక ప్రణాళికబద్ధమైన నిర్ణయంతో మరి ఉద్యమాలకు ముందుంటామని వాళ్ళు చెప్పడం, ఆ మాట నేను ఈ ప్రెస్ ద్వారా మా నాయకులకు కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నాను. కనుక వారితో పాటు రైతన్నలతో పాటు నేను కమిషన్ సభ్యుని, నేను అధికారులను కానివ్వండి నాయకులను కలవడానికి నేను వాళ్ళతో పాటు ముందుంటాను. ఒకవేళ వాళ్ళు రోడ్లు ఎక్కుతా ఎక్కడెక్కినా వారు ఎక్కడికైనా రమ్మంటే కూడా నేను సిద్ధంగా ఉన్నాననేసి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అయినప్పటికీ రైతుల పక్షాన ఉంటాననేసి సందర్భంగా తెలియదు.